ప్రకాశం జిల్లా పెద్ద వేరాడ్లో ప్రమాదం చోటు చేసుకుంది. మద్దలకట్ట వద్ద టూరిస్ట్ బస్సు బోల్తాపడింది. 40 మంది గాయాలయ్యాయి. నూజివీడు నుంచి శ్రీశైలం వెళుతున్న బస్సులో ఇరుక్కున్న వారందరినీ బయటికి తీశారు స్థానికులు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శౌరి అందిస్తారు. శౌరి. రాజేంద్ర, ఈ ప్రకాశం జిల్లా పెద్దారేవుడు మండలం మద్దెలకట్ట దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో బస్సు బోల్తా పడటంతో మొదట అందరూ ఆ బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు అని చెప్పేసి భావించారు. కానీ డైరెక్ట్ గా బస్సు కండక్టర్ తోటి వాళ్ళతోటి మాట్లాడిన తర్వాత తెలిసిన విషయం బస్సులో 28 మంది ప్రయాణిస్తున్నారు అని చెప్పి తెలిసింది. అయితే ఇది నూజివీడు నుంచి శ్రీశైలంకు వెళుతుంది. దీనిలో శివభక్తులు ఉన్నారు ఈ బస్సులో. ఈ శివభక్తులతోటి మామూలు వాళ్ళ బంధువులు వాళ్ళందరూ కలిసి ట్రావెల్ బస్ అనమాట. ఈ బస్సు ఆర్టీసీకి సంబంధించింది. అక్కడి నుంచి తీసుకున్నారు నూజివీడు ఆర్టీసీలో సూపర్ లగ్జరీ బస్సు. అయితే అక్కడ మట్టి ఉండటంతో అదుపు తప్పి అది బోల్తా కొట్టడంతో ఈ 28 మందిలో 14 మందికి గాయాలు అయినాయి అని చెప్పి తెలుస్తా ఉంది. బస్సులో ఇరుక్కుపోయిన వాళ్ళందరినీ స్థానికులు అదేవిధంగా అక్కడ ఉన్న వాళ్ళందరూ చూసి బయటికి తీశారు. ఈ బస్సు ప్రమాదం జరిగిన టైంలో ఈ బస్సు బోల్తా పడ్డ సమయంలో క్షతగాత్రులైన వారిలో పిల్లలు కూడా ఉన్నారు. వీళ్ళందరినీ బయటికి తీసి సురక్షితంగా అంబులెన్స్ ని పిలిపించేసి అంబులెన్స్ ద్వారా స్థానికంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి పంపించేసి అక్కడ వైద్య చికిత్సలు చేస్తున్నారు. అయితే సబ్ కలెక్టర్, పోలీసులు, రెవెన్యూ యంత్రాంగం అందరూ సంఘటనా స్థలానికి చేరుకొని సహాయ చర్యలు వెంటనే ప్రారంభించారు. అందరినీ ఆసుపత్రికి అంబులెన్స్ లో తరలించి వైద్యం అందిస్తా ఉన్నారు. అయితే ఈ బస్సు మీద ఈ ప్రమాదానికి గల కారణాలని పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కానీ ముఖ్యంగా బస్సు అదుపు తప్పడానికి కారణం అక్కడ రోడ్డు టర్నింగ్ వద్ద మట్టి ఉండటంతో ఒక్కసారిగా అదుపు తప్పి బోల్తా కొట్టిందని చెప్పి తెలుస్తుంది. అయితే 14 మంది క్షతగాత్రులకు వైద్యం అందిస్తా ఉన్నారు. బస్సులో మొత్తం 28 మంది ఉన్నారని చెప్తున్నారు. కానీ మొట్టమొదట బస్సు బోల్తా పడిన వెంటనే 40 మంది ప్రయాణిస్తున్నారు, 46 మంది ప్రయాణిస్తున్నారు అని చెప్పేసి ఎవరికి వాళ్ళు అట్లా వార్తలు అట్లా వచ్చినాయి. కానీ క్లియర్ గా బస్సులో ఉన్న వాళ్ళతోటి అదేవిధంగా కండక్టర్ తోటి వాళ్ళతో మాట్లాడితే 28 మందితోటి బస్సు స్టార్ట్ అయింది నూజివీడు నుంచి శ్రీశైలంకు వెళుతున్న క్రమంలో ఈ బస్సు బోల్తా పడి ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తూ ఉంది. రాజేంద్ర. రైట్, థ్యాంక్ యూ శౌరి.